ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి మరో 3 రోజుల్లో మీకు మీ జన్మ జాతకం ప్రకారం జీవితంలో జరగబోయేది ఇదే. మీకైతే చూసుకుంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి కుంభరాశి వారికి వీరి యొక్క జాతకరీత్యా గ్రహస్థితుల కారణంగా మరో 3 రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయే ఆ మంచి ఏమిటి, ఎప్పుడూ లేని విధంగా ఈ రాశివారు వారి జీవితంలో ఏ విధంగా అద్భుతాలు చూడబోతున్నారు, అయితే ఈ కుంభరాశి వారి జీవితంలో మరో 3 రోజుల్లో జరగబోయే ఆ ఆసక్తికరమైన విషయాలు ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి కార్యదీక్ష, కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఈ కుంభరాశి వారు ఏ పనైనా మొదలు పెడతారు. ఈ రాశి వాళ్లకు అతీంద్రియ విద్యపై ఆసక్తి ఉంటుంది కాబట్టి వీరికి కొన్ని సూచనలు తెలుస్తూ ఉంటాయి. ఇక కుంభరాశి వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. సోదర వర్గానికి సహాయం చేయడం వల్ల ఈ కుంభరాశి వారు మరో వర్గానికి వీరు దూరం అవుతారు. ఇక కుంభరాశి వారికి అప్పుల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారంలో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప మరే విషయానికి వీరికి లోటు అనేదే ఉండదు. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఆధ్యాత్మిక పరంగా వృత్తి, ఉద్యోగంలో అనేక రంగాలలో అనుభవం గడిస్తారు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారు వారి యొక్క ముక్కుసూటిగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు. మిత్రులు కూడా ఒక్కోసారి శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు తమ ఆలోచనను ఎన్నటికీ మార్చుకోరు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది. వీరి హస్తవాసి మంచిదనే పేరు కూడా వస్తుంది. అయితే వీరికి ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు అనేది ఉండదు. కుంభరాశి వారికి ఆధ్యాత్మిక పరంగా అలాగే అనేక రంగాలలో అనుభవాన్ని గడిస్తారు. వ్యాపారాలలో ఉన్నతమైన శిఖరాలను అందుకుంటారు. అయితే ఇక కుంభరాశి వారి జాతకులు ఏ పనైనా మనస్ఫూర్తిగా చేస్తారు. వీరి జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక కుంభరాశి వారికి ఉండే ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి అనుకూలమైన పరిస్థితులు కలగడానికి మరియు వారి జాతకంలో ఎటువంటి నష్టాలు, ఇబ్బందులు ఉంటే అవి దూరం అవడానికి వీరి రాశాధిపతి అయిన శని భగవానునికి శనివారం రోజున నల్ల నువ్వులు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలాగే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి. ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కుంభరాశి వారికి ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారు కుబేర కంకణ ధారణం వల్ల అనేక శుభాలు పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.